ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం. దేవుని యొక్క రాకడ వచ్చే ముందు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో ప్రతిదీ కూడా ప్రభువారు స్పష్టంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. 15వ వచనం దగ్గరికి కనుక వస్తే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. చాలు ప్రియులారా, ఏవండి, వినువాడు గ్రహించును గాక అని ఇక్కడ కొన్ని చోట్ల రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అనేక చోట్ల ఈ మాట గ్రహించండి అని ఆ ప్రభువారు పదే పలకటం మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకని యేసు ప్రభువారు అన్ని సార్లు గ్రహించండి అని పలుకుతూ ఉన్నారంటే అది అంత ప్రాముఖ్యమైనది ప్రియులారా. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎక్కువగా దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయతలో మీరు వెళ్ళాలి, చూడాలి అనుకుంటే మన ఎదురుగా ప్రియులారా అతి ప్రాముఖ్యంగా మనం దేన్ని ఉంచుకోవాలి అంటే, దేన్ని ఉంచుకోవాలి? వాక్యాన్ని ప్రియులారా. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఎదురుగా పెట్టుకున్నామో ప్రతి సందర్భంలో వి నెవర్ ఫెయిల్. మన పరిస్థితులు మారొచ్చేమో, మన ఇబ్బందులను ఎదుర్కోవచ్చేమో, మనకి కష్టాలు రావచ్చేమో, కానీ ప్రియులారా క్రీస్తులో మనం ఇప్పుడు కూడా ఏమో విఫలం అవ్వం. మనం ఇప్పుడు కూడా పడిపోం ప్రియులారా. లోకం కూడా ఇప్పుడు కూడా మనల్ని దూరం చేయదు. కాబట్టి ఇక్కడ బైబిల్లో ఒక మాట, ఇదే ఆ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం కూడా అపవాది ఏం చేస్తాడంట? మోసపరుస్తాడు. ఎలా మోసపరుస్తాడు అనే విషయాలు ఈ రోజున మనందరం కూడా చర్చించుకుందాం ప్రియులారా. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అని రాస్తుంది. చదువువాడు గ్రహించును గాక. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోని గనక మనం వెళ్తే 24వ వచనంలో ఏమని రాయబడి ఉంది? దయచేసి ప్రతి ఒక్కరు కూడా తీయండి. తిరుగుబాటు మాన్పుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనము ప్రవచనములు ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనులకు పరిశుద్ధ పట్టణము అను నాకు 70 వారములు విధింపబడెను. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టనని స్పష్టముగా గ్రహించము. అది 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణము వీధులను కందకములను మరలా కట్టబడను. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషేక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజల పవిత్ర పట్టణమును, పరిశుద్ధ ఆలయమును నశింప చేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారమునకు అనేకులను నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగున జరుగును. చూడండి ప్రియులారా, ఇట్స్ ఏ ప్రిడిక్షన్. ఈ వచనాల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇక్కడ ఒక లెక్క కూడా, ఒక సంఖ్య కూడా ఇక్కడ ఇవ్వబడింది. 24 నుంచి 27 వచనాల వరకు మనకి అర్థం కావాలంటే ప్రియులారా, స్టార్టింగ్ లో చూడండి, తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనములు ప్రవచనములను ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలము అభిషేకించబడుటకును, నీ జనులకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు నియమింపబడెను. ఈ 24 వచనం ప్రియులారా, ఎవరండి తిరుగుబాటు మాన్పేదెవరు? పాపమునకు నివారణ చేసేదెవరు?
దోషము నిమిత్తము ప్రాయచిత్తం అయింది ఎవరండి? యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరిచింది ఎవరు ప్రియులారా? ఎవరి గురించి ఇది? ద ఫస్ట్ ప్రిడిక్షన్ ప్రియులారా. ఏమండి, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు ఏమైనాయి? అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును అని రాస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇది యేసుక్రీస్తు గురించి ఇక్కడ రాయబడి ఉంది. దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడండి? రోజుకి 3 ప్రార్థన చేసేవాడు, 3 సార్లు. ఎటువైపు తిరిగి ప్రార్థన చేసేవాడు? యెరూషలేము వైపు తిరిగి కిటికీలు తెరిచి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఆ సందర్భం మనకి తెలుసు. ఆ ప్రార్థన చూసి కూడా కొంతమంది ఆయన్ని ఏదో ఒక రీతిగా నిర్మూలించాలి, చంపేయాలని వేసిన ఆ పన్నాగం కూడా మనందరికీ తెలుసు. అయితే ప్రియులారా, ఆ దానియేలు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అతనికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో కలిగినప్పుడు ఆయనకి ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ దర్శనాన్ని అర్థం చేయడానికి పరలోకం నుంచి ఒక దూత దానియేలు దగ్గరికి వచ్చి, నీకు వచ్చినటువంటి దర్శనం నీకు అర్థమైందా అని అడిగి ఆ దర్శనాన్ని అంతటినీ కూడా స్టెప్ బై స్టెప్ ఏం చేసింది? వివరించింది ప్రియులారా. 9వ అధ్యాయం ప్రారంభంలోని గనక మనం వెళ్తే ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాసుకుంటాయి ప్రియులారా. ఎవరైతే లోతుగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎక్కువగా మొరపెడతారో ప్రియులారా, దేవుడు వారికి కొన్ని విషయాలు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. ఓ రోజున సుందర్ సింగ్ గారు బాగా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. పాపం ఆయనకి ఆహారం లేదు, తినడానికి లేదు. నీరసంగా ఉండి నడుస్తా చాలా వరకు అలసిపోయి అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు. బహుశా ఎన్ని రోజులైందో తిని పాపం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ చెట్టు కింద ప్రియులారా చాలా భయంకరమైనటువంటి చీమలు ఉంటాయి. గండి చీమలు తెలుసు కదా మీ అందరికీ. అలాంటి చీమలు ఉండి ఆయన ఒళ్ళంతా కూడా పాకేసి పాపం అలసిపోయినప్పుడు మనకి ఏమొస్తుంది? బాగా నిద్ర వస్తుంది. ఆ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ చీమలన్నీ కూడా కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఒంటికి? మామూలు చీమ కుడితే అది పెద్ద ఇదేమనిపించదు, మనకి నొప్పి వస్తుందిలే కానీ పెద్దగా అనిపించదు. అదే గండి చీమ కుట్టింది అనుకో ప్రియులారా, అసలు మీకు ఎప్పుడన్నా కుట్టిందో లేదు, ఇలా కనుక అది కరిస్తే తోలు ఏమైపోద్ది అక్కడ, అసలు కట్ అయిపోద్ది అక్కడ, అంత స్ట్రాంగ్గా కొడతాయి. అలా సుందర్ సింగ్ గారికి ఒళ్ళంతా చీమలు కొట్టేసరికి ఎలా ఉంటుంది? చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి టైంలో ప్రియులారా ఆయనకి కలిగినటువంటి ఆత్మ దర్శనం ఎలా ఉందో తెలుసా ప్రియులారా? ఆయన దగ్గరికి పరిశుద్ధులు దేవదూతలందరూ కూడా వచ్చారు. ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా రాసింది, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కసారిగా ఆయన శరీరంలో నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధులతో కలిసినప్పుడు, మన దృష్టిలో సుందర్ సింగ్ గారు నిజంగా ఆయన అంత భక్తుడు కదా. మన భారతదేశానికి రక్తం కారుతున్నటువంటి అపోస్తులుడు అని ఆయనకి పేరు ప్రియులారా. ఎంతగా సమర్పించుకున్నాడు. ఈ రోజుకి కూడా మన దేశంలో చాలా రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు. సిక్కిల్స్ కానివ్వండి, జైన్స్ కానివ్వండి, ఇక్కడ మన ఏరియాకి వస్తే రకరకాలుగా ఉంటారు. కానీ వారు నార్త్లో చాలా నిబంధనతో ఉంటారు. వారు చాలా నిష్ఠతో ఉంటారు ప్రియులారా. ఒక సిక్కు ప్రియులారా మన ఆంధ్రాలో 100 మందితో సమానం అంట. వారికున్న గట్స్ కానీ, వారికున్న ధైర్యం కానీ, వారికున్న ఆ నిష్ఠ కానీ, వారికున్న నిబంధన కానీ అంత నిష్ఠలో ఉంటారు వారు. ఒక సిక్కులో ఉన్నటువంటి నిష్ఠ ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఎవరికన్నా ఆరాధన చేయనివ్వండి, వారిలో ఉన్నటువంటి నిష్ఠ, వారిలో ఉన్నటువంటి ధైర్యం, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క గట్స్ అన్నిటి కానివ్వండి ఎదురుగా 100 మందితో సమానం అని చెప్తారు ప్రియులారా. అలాంటి వ్యక్తి మారి చాలా మంది, కదర్ సింగ్ కానివ్వండి, సుందర్ సింగ్ గారు కానివ్వండి, భక్త సింగ్ గారు కానివ్వండి, ఇంకొక భక్త సింగ్ గారు ఉన్నారు ఆయన కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇంకా మనకు తెలిసిన వారు ఎంతమంది, తెలియని వారు రంభా సింగ్ కానివ్వండి, కిషన్ సింగ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మన దేశానికి ఎలాంటి ఆత్మీయతని అందించారు ప్రియులారు వాళ్ళందరూ కూడా. ఆ సమయంలో సుందర్ సింగ్ గారు ఆయన ఆత్మ శరీరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధులందరినీ చూసిన తర్వాత ఆయనకి చాలా సిగ్గుగా, చాలా అవమానంగా ఉందండి ప్రియులారా. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ ఎవరు? పరిశుద్ధులు ప్రియులారా. అంతేకాదు ఆ పరిశుద్ధులందరూ కూడా జీవనదిలో వారు ఏం చేయబడ్డారు? బాప్తీసం తీసుకున్నారు. మనం ఒకసారి చనిపోయిన తర్వాత ఇక్కడ నువ్వు ఎన్ని బాప్తీసాలు తీసుకున్నా
అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోసారి బాప్తిస్మం ఇస్తారు నీట్గా. ఎందుకని? స్వభావాలన్నీ కూడా అక్కడ ఏమవుతాయి? డిలీట్ అవుతాయి. యూ విల్ బి రిఫైన్డ్. ఇక్కడ మనం నీళ్ళల్లో మునిగితే పైనుంచి కింద దాకా నీళ్ళు అంటుకుంటాయి, కానీ అక్కడ మునిగిన తర్వాత మనకేమంటుకో? మునిగేది నీళ్ళల్లోనే, కానీ ఆ నీళ్లు మనకు అంటుకో ప్రియులారా. ఏవండి, అంత విచిత్రం పరలోకం అంతా కూడా ఊహకు అందనటువంటి విచిత్రం ప్రియులారా. సుందర్శం గారికి అలాంటి దర్శనం కలిగినప్పుడు పరిశుద్ధులందరూ కూడా ఆయన్ని తీసుకుని పరదేశంలోనికి తీసుకువెళ్ళి, యోహాన్ని ఎలా తీసుకువెళ్ళారో, ఎలా కొనిపోబడ్డాడో అలా అనేక విషయాలు ఆయనకి తెలియజేశారు ప్రియులారా. అలాగే దానియేలు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో గాబ్రియల్ అనేటువంటి దేవదూత దానియేలు దగ్గరికి వచ్చి ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా ప్రతిదీ కూడా ఏం చేస్తా ఉంది? వివరిస్తా ఉంది ప్రియులారా. అలా వివరిస్తా 24వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు గురించి ఏవండి, ప్రతి మనిషిలో ఉన్నటువంటి దోషాన్ని, పాపాన్ని, సమస్తాన్ని కూడా తొలగించడానికి ఏవండి క్రీస్తు వస్తాడు అని అక్కడ స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. అంతేకాదు దేవుని యొక్క రాకడ గురించి కూడా అక్కడ ఏమని రాయబడి ఉంది? 27వ వచనంలోని గనక మనం అక్కడికి వెళ్తే, అతడు 1 వారం వరకు అనేకులను నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావెలనని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఎలాగూ జరుగును అని రాస్తున్న ప్రియులారా. ఆ ముగించే వరకు ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. ఆఖరిగా 1 వారం మిగులుతుంది. అతడు 1 వారం వరకు అనేకులను నిర్ణయింపబడెను. ఇక్కడ పైన 70 వారాలని ఉంటది ప్రియులారా. ఆ 70 వారాల్లో 69 వారాలు అయిపోయినాయి. వాస్తవానికి 1 వారాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇక్కడ ద బుక్ ఆఫ్ డానియల్లో 7 సంవత్సరాలుగా దాన్ని నిర్ణయిస్తారు. 1 వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? 1 వారంలో ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? 7 రోజులు ఉంటాయి కదా. ఆ 7 రోజుల్ని కూడా 7 వారాలుగా నిర్ణయిస్తారు. ఆ పైన వచ్చిన ఎక్స్ప్లెనేషన్లోని కనుక మన హిస్టరీలోకి వెళ్తే దాన్ని 3 భాగాలుగా విడదీశారు ప్రియులారా. ఒకటి 7 సంవత్సరాలు, అంటే 7 × 7 అంతా ఏమండి 49 సంవత్సరాల పాటు ఒక చెరలో కొనిపోబడతారు ఇజ్రాయెల్ ప్రజలు. అన్నారు ద ఫాల్ ఆఫ్ జెరూసలేం అని చెప్తారు ప్రియులారా. ఆ తర్వాత ఇంకా ఎన్ని వారాలు మిగిలి ఉంటాయి చెప్పండి? 70లో 7 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయండి? 63 ఉంటాయి. ఏవండి 63 తర్వాత ఇక్కడ 9వ వచనం కనుక వెళ్తే 62 అని రాస్తుంది ఇక్కడ, అవునా లేదా? ఈ 62 వారములు జరిగిన పిమ్మట అని రాస్తుంది 26వ వచనంలోని కనుక వెళ్తే. అప్పటికే ఈ దానియేలు వీళ్ళందరూ కూడా బబులోను సామ్రాజ్యం ఏమైంది? ఇశ్రాయేలు అయిన వారు చెరపట్టబడి బబులోను సామ్రాజ్యంలోనికి వారు వెళ్ళిపోయారు. 49 సంవత్సరాల పాటు వారు అక్కడ చెరలో ఉంటారు. తర్వాత ఈ 62 వారాలు కూడా ఎలా క్యాలిక్యులేట్ చేశాడంటే, యేసు ప్రభు వారి యొక్క ద క్రూసిఫిక్షన్ వరకు 62 వారాలు ముగించబడతాయి ప్రియులారా. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని సిలువేశారో అక్కడికి ఎన్ని వారాలు అయిపోతాయి? 69. అంటే 69 ఇంటూ ఒక్కొక్క వారానికి 7 రోజులు, అంటే 7 సంవత్సరాలు. 69 ఇంటూ ఆ సంవత్సరాలన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అన్ని సంవత్సరాలు వస్తాయి. ఏవండి, ఇంకా ఆఖరిగా 1 వారం మిగిలి ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క సిలువ వేసినప్పుడు 69 వారాలు అక్కడతో ఎండ్ అయిపోతాయి. ద ప్రిడిక్షన్ ఈజ్ కంప్లీటెడ్ ఇలాగా. మరి ఇప్పుడు మనం అన్నదంతా కూడా ఏ కాలం? అందుకే ఒక చోట ఏమని రాబడి ఉంటుందంటే, మనందరం కూడా కృపాకాలంలో బ్రతుకుతూ ఉన్నాం. ఏవండి తెస్సలోనియులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు. ఇప్పుడు దానియేలుకి ఎలాంటి దర్శనం కలిగిందో అక్కడ పౌలు గారికి కూడా అలాంటి దర్శనం కలుగుతుంది. ఇప్పుడు మనం ఎలాంటి కాలంలో ఉన్నామో అక్కడ పౌలు గారు కొన్ని విషయాలు అక్కడ రాస్తారు. 2వ తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు మనం చూస్తే, సహోదరులారా, పత్రిక వలనైనను ఎవడైనానో చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానంతటిని
ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధమైనను ఎవడనో మిమ్మల్ని మోసపరచ నీయకుడి అని రాస్తున్న ప్రియులారా. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తా ఉన్నాడు చూడండి. దేవుడి కంటే తన స్థానాన్ని తన పీఠాన్ని ఎక్కువగా హెచ్చించుకున్నటువంటి వ్యక్తి ఎవరు ప్రియులారా? అంత్యక్రీస్తు. ఇందాక కూడా మనం చదువుకున్న దానియేలు 2:27 కనుక మనం వెళ్తే అక్కడ కూడా అదే ఒక మాట రాసి ఉంటది. ఒక వ్యక్తి ఆఖరి వారం వచ్చేసరికి అర్ధవారము అని రాస్తుంది ప్రియులారా. అవునా? అర్ధవారం అంటే ఎన్ని రోజులు వస్తాయి? 7 రోజుల్లో 7ని సహాయం చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 3.5. అంటే 3.5 దినాలు. ఒక వారం వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అని చెప్పాం ప్రియులారా? 7 సంవత్సరాలు. అంటే 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలని గనక మనం తీసేసి, అంటే ఇక్కడ యేసుప్రభువారు రాకడ వచ్చే ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో దానియేలు గ్రంథం నుంచి యేసుప్రభువారు పలికినటువంటి మాట, దాని నెరవేర్పు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోనికి గనక వెళ్తే అక్కడ మనకి స్పష్టంగా అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అక్కడ అంత్యక్రీస్తుకి ఏమవుతుందంటే అధికారం ఇవ్వబడుతుంది ప్రియులారా. ఈ అంత్యక్రీస్తు వచ్చి ఏం చేస్తాడు? వాడికి కరెక్ట్గా 7 సంవత్సరాల టైం ఇవ్వబడుతుంది. ఈ 7 సంవత్సరాల టైంలో మొదటి 3.5 సంవత్సరాలు ఏం చేస్తాడు? ఏవండి, అక్కడ దానియేలు గ్రంథంలో మనం గనక చూస్తే అక్కడ రాసి ఉంటుంది చూడండి ప్రియులారా. అంత్యక్రీస్తు మొదట 3.5 అర్ధవారము అని రాసి ఉంటుంది ప్రియులారా. అక్కడ మొదట అర్ధవారం ఏం చేస్తాడు? ఏవండి, కొంతమందిని మనం ఇక్కడ చదువుకున్నట్టుగా వాడు అందరినీ మోసపరిచేటువంటి పరిస్థితుల్లో వాడు కనబడతాడు. ఆ మొదటి అర్ధవారంలో వాడు ఏం చేస్తాడండి ప్రియులారా? అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అని రాస్తుంది. అంటే వాడికి 1 వారం టైం ఇస్తారు. అంటే 7 సంవత్సరాల పాటు వరకు టైం ఇస్తారు. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును అని రాస్తుండదు ప్రియులారా. అంటే 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయేసరికి వాడికున్న టాస్క్ ఏంటో తెలుసా ప్రియులారా? బలిని నైవేద్యాన్ని ఏం చేస్తాడు? నిలిపివేస్తాడని రాస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు 2 సార్లు యెరూషలేము యొక్క దేవాలయం పడగొట్టబడి కట్టబడింది. ఒకటి సొలొమోను గారు కట్టారు, రెండోది ఎవరు కట్టారు? జెరుబ్బాబెలు సమయంలో 400 సంవత్సరాల పాటు ఆ యొక్క యెరూషలేముని ఏం చేస్తా ఉన్నారు? కడతానే ఉన్నారు. అందుకే యేసుప్రభువారు దీన్ని పడగొట్టండి, 3 రోజులు ఏం చేస్తాను? దీన్ని పునర్నిర్మిస్తానంటే, ఏమండి ఇన్ని సంవత్సరాల పాటు దీన్ని కట్టారు, నువ్వు 3 రోజుల్లో కట్టేస్తావా దీన్ని అని పలికారు కదా. అలాగే ఇక్కడ ఇప్పుడు 2 సార్లు యెరూషలేము యొక్క దేవాలయం పడగొట్టబడింది, 2 సార్లు కట్టబడింది ప్రియులారా. ఇప్పుడు 3వసారి కూడా నూతన యెరూషలేము మందిరం ఏమవుతుంది? కట్టబడుతుంది ప్రియులారా. ఈ యొక్క కృపాకాలంలో మనం చదువుకున్నట్టుగా ప్రియులారా, ఈ యొక్క కృపాకాలంలో మనందరం కూడా ఉన్నాం. 69 వారాలు గతించిపోయినాయి, ఇంకా 1 వారం ఉంది. ఆ వారం ఎప్పుడు బయటపడుతుందో మనకి తెలియదు, చదువువాడు గ్రహించునుగా. కానీ అందుకే అక్కడ రాస్తున్నాం ప్రియులారా. ఆ వారం వచ్చినప్పుడు అది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అంటే ఎగ్జాక్ట్గా ప్రియులారా, ఎప్పుడైతే మందిరం కట్టబడిందో యెరూషలేము, అక్కడి నుంచి 7 సంవత్సరాల్లోగా ఏమవుతుంది? రాకడొస్తుంది. ఆ యెరూషలేము మందిరం ఎప్పుడైతే కట్టబడిందో అక్కడి నుంచి 3.5 సంవత్సరాల్లోగా యెరూషలేము మందిరం కట్టబడినప్పుడు మనందరికీ తెలుసు, ఇప్పటికీ కూడా యూదులు వారు మన ఆచారంలో ఉండరు. కానీ మన ఆచారం అంటే మన పద్ధతుల్లో, మన విధానంలో క్రీస్తుని వారు అంతగా నమ్మరు. వారు ఒక ప్రవక్త అని వారు నమ్ముతారు. కాబట్టి వారు యెరూషలేము యొక్క దేవాలయం కట్టిన తర్వాత ఆ పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో నుంచి వారు ఏం చేస్తారు? బలిని అర్పిస్తారు ప్రియులారా. ఆ బలిని అర్పించేది కూడా ఏది పడితే అది అర్పించరు. అది ఒక ప్రత్యేకమైనటువంటి జంతువు, దాన్ని ఎర్రపెయ్య అని మనం అంటారు, రెడ్ కౌ అని మనం పిలుస్తాం. దాన్ని తీసుకొచ్చి అక్కడ ఏం చేస్తూ ఉంటారు? బలులు అర్పిస్తూ ఉంటారు ఈ యూదులైన వారు. అప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ఈ అంత్యక్రీస్తు యొక్క పని అనేది. వాడి పన్నాగాలు అపవాదం అంతటినీ కూడా ఒక్కొక్కటిగా ఏం చేస్తూ ఉంటాడు? ఒక్కొక్కటిగా ప్రారంభిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, చాలా మోసపూరితమైనటువంటి సమయంలో మనం బ్రతుకుతా ఉన్నాం. మనందరం కూడా కృపాకాలంలో మనం ఉన్నాం ప్రియులారా. దీన్ని చర్చ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంకొక విధంగా ఏమని పిలుస్తారంటే
అబామినేషన్ ఆఫ్ డిజోలేషన్ అని కూడా పలుకుతారు ప్రియులారా. అంటే నాశనకరమైన వస్తువు నుంచి అంతము వచ్చును, వినాశనము వచ్చును అని పిలుస్తారు ఈ యొక్క అంశాన్ని ప్రియులారా ఇంగ్లీష్లో. కాబట్టి క్రీస్తు పూర్వం 167 సంవత్సరంలో కూడా ఆ సిరియాకి సంబంధించినటువంటి ఒక రాజు ఏం చేస్తాడంటే యెరూషలేం అంతటినీ కూడా స్వాధీనపరుచుకుని దేవాలయంలోనికి వెళ్ళి, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ఒక పందిని ఏం చేస్తాడంటే, అపవిత్రమైనటువంటి జంతువుని ఏం చేస్తాడంటే అక్కడ బలిస్తాడు. బైబిల్ ప్రకారం పంది ఎలాంటిది ప్రియులారా? పరిశుద్ధమైనదా, అపవిత్రమైనదా? అపవిత్రమైనది. కొన్నిసార్లు మన ఆలోచన కూడా ఏం చేస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మన తలంపులు కూడా ఏమైపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. హేయకరమైన వస్తువు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేంత వరకు కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఏవండి, కొంతమంది మెలుగుగానే ఉంటారు కానీ నిద్రపోతూ ఉంటారు. కొంతమంది కళ్ళు తెరిసే ఉంటారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు. కొంతమంది నడుస్తూనే ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. కొంతమంది పని చేస్తూనే ఉంటారు, ఏం చేస్తారు, ఏమండి, ఆ మాటను ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. ఏవండి, మీరు నిద్రపోమాకండి అని అంటానే ఉంటాం కొంతమందిని ప్రియులారా. ఏవండి, కాబట్టి అంటే వారు ఉన్నారు కానీ వారి ఆలోచన ఎక్కడ లేదు, ఇక్కడ లేదు. వారు ఇక్కడే ఉన్నారు కానీ, నడుస్తున్నారు కానీ, వారు చూస్తున్నారు కానీ వారి అవగాహన ఎక్కడ లేదు, ఇక్కడ లేదు. దే ఆర్ సమ్వేర్. నీ ఆత్మీయతలో ఏవండి, నీ యొక్క పరిస్థితుల్లో మనకి ఎలా కనబడుతూ ఉంది? హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేంత వరకు అలాగే ఏవండి తెలుసుకొని చూస్తూ ఉన్నావు కానీ, వాక్యాన్ని వింటూ ఉన్నావు కానీ, దేవుని మాటలు నీకు వినబడుతున్నాయి కానీ యువర్ స్టిల్ స్లీపింగ్ ప్రియులారా. అందుకే మీరు మందమత్తులే ఉండకండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ప్రభువారు కూడా మీరు మెలకువగా ఉండి ఏం చేయండి, ప్రార్థించండి. శోధకుడు వస్తాడు, మిమ్మల్ని శోధిస్తాడు, అనేక రీతిలుగా మిమ్మల్ని ఏవండి నాశనకరమైనటువంటి వస్తువులు మీ హృదయంలోనికి, నాశనకరమైనటువంటి తలంపులు, నాశనకరమైనటువంటి నీ జీవితాన్ని, హృదయాన్ని, కుటుంబాన్ని పతనం చేసేటువంటి నాశనకరమైనటువంటి ఆలోచనలు మనలోనికి వస్తాయి ప్రియులారా. అందుకే సుందర్ సింగ్ గారు కూడా ఒక మాట పలికారు, ఏంటో తెలుసా? అపవాది 99% వరకు మనల్ని భక్తిలోనే నడిపేశాడు. మొదటిగా ఎవరో దేవుడు కాదు, ఎవరు నడిపించేది? అపవాదే నిన్ను నడిపిస్తాడు. నీలో ఆసక్తి నింపుతాడు, ప్రార్థన నింపుతాడు, పాటలు నింపుతాడు, అన్నీ నింపుతాడు. దేవుని పనిలో పాల్గొంటావు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ 1% పట్టుకుంటాడు. అదేంటో తెలుసా? ఒక చిన్న అబద్ధమే కదా, ఒక చిన్న అపవిత్రమైనటువంటి మాటే కదా. కొంతమంది అన్నీ బాగానే మాడతారు, అప్పుడప్పుడు ఫ్లోలో ఏమొచ్చేస్తూ ఉంటాయి, ఏవండి, బూతులు, అబద్ధాలు వచ్చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు విమర్శ వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నీ తలంపుల్ని ఒక చిన్న ఆలోచనే కదా, ఏమండి, దేవుడు కదా పెట్టింది మనలో. కొంతమంది ఆలోచన, దేవుడు కదా మనం తయారు చేసింది, దేవుడు కదా ఈ శరీరాన్ని సృష్టించింది, దేవుడు కదా అన్నీ పెట్టింది, అవునా కదా? కాబట్టి ప్రియులారా, అలాంటి ఆలోచనలు మనలోనికి వచ్చి అపవాది ఆ 1% పట్టుకుంటాడు అంతే. నువ్వు మారు మనసు పొందినా సరే నేను స్లోగా పతనం చేస్తాడు, స్లోగా వస్తాడు, చెరపట్టుకుంటాడు. యెరూషలేం అంతా కూడా చెరపట్టబడిన తర్వాత ఏవండి ఆ రాజు వచ్చి పవిత్రమైనటువంటి స్థలంలోనికి వచ్చి అక్కడ పరిశుద్ధమైనటువంటి బలులు అర్పించాల్సిన ప్రదేశంలో అపవిత్రమైనటువంటి జంతువుని తీసుకొచ్చి ఏం చేశాడు, అక్కడ ఏవండి బలి అర్పించాడు ప్రియులారా. అలాగే అంత్యక్రీస్తు వచ్చినప్పుడు యెరూషలేములో మందిరం కట్టబడిన తర్వాత, 3వ మందిరం నిర్మించబడిన తర్వాత వాడు వచ్చి 3.5 సంవత్సరాల తర్వాత వాడు వచ్చి ప్రియులారా అక్కడ బలిని ఏం చేస్తాడు, ఆపివేస్తాడని రాస్తుంది. ఈ అంత్యక్రీస్తు వచ్చి రకరకాల బోధల్ని, రకరకాల ఆ క్రియల్ని చేస్తూ ఉంటాడు. వాడికి ఇవ్వబడినటువంటి ఒక ప్రిడిక్షన్ ఏంటో తెలుసా? బైబిల్లో వాడి తలకి చాలా పెద్ద గాయం తగులుతుందంట. పెద్ద గాయం తగిలినప్పుడు ప్రియులారా మనుషులందరూ చూస్తుండగానే, ఆ మనుషులందరూ ప్రపంచం అంతా కూడా చూస్తుండగానే ఆ గాయం స్వస్థపడిపోద్ది, ఆ గాయం హీల్ అయిపోద్ది అన్న ప్రియులారా. మరణించిన వారిని తీసుకొస్తారు, చిటికలో లేపేస్తాడు అంతే. ఏవండి, జనాలందరూ ఎమ్మడబడతారు, అవునా కదా? ఈ రోజున చూడండి, ఒక చిన్న స్వస్థత చేస్తే మనుషులందరూ ఏమైపోతా ఉన్నారు, బలో మండ పరిగెడతా ఉన్నారు ప్రియులారా. రక్షణ ఉందా, మారు మనసు ఉందా, ఆత్మీయత ఉందా ప్రియులారా? పాప క్షమాపణ ఉందా, క్రీస్తు కోసం బ్రతకాలనేటువంటి వాంఛ ఈ రోజున ఎంతమందిలో కలుగుతూ ఉంది ప్రియులారా? నాశనకరమైన హేయ వస్తువు. ఏవండి, మీరు పైకి భక్తి గలవారై ఉండి లోపల ఏమి లేదు, శక్తి లేదు అంటే నాశనకరమైన హేయ వస్తువు ఒకటి ఉంది మన హృదయంలో. మీరు పైకి సున్నం కొట్టిన సమాధుల వల్లే ఉన్నారని దేవుడు
ఏవండి పరిసయ్యులతో దేవుడు పలికాడు ప్రియులారా. పైకి మంచిగా కనబడతా ఉన్నారు. సమాధులకి ఏం చేస్తారు? పైన మంచిగా నీట్గా రెడీ చేస్తారు కొన్ని సమాధులు, కానీ లోపల ఎలా ఉంటుంది? కుళ్ళిపోయినటువంటి శవాలు. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, వీఆర్ ద రోటరీ బోన్స్ అండర్ ద గ్రేవ్ యార్డ్ అని పలికాడు ప్రియులారా. ఒక రోజున నువ్వైనా నేనైనా ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఎంత లగ్జరీ కారుల్లో తిరిగినా, గోల్డెన్ స్పూన్ తో మనం బ్రతికినా సరే వన్ డే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏళ్లకి డైమండ్ ఉంగరాలు వేసుకున్నా సరే, నీ మెడల్లో వజ్రాల దండ వేసుకున్నా సరే, ఒక రోజున ఏవండి యు ఆర్ ఏ రోటరీ బోన్స్ అంటే ఏవండి కుళ్ళిపోయిన ఎముకల వలె అండర్ ద గ్రేవ్ యార్డ్ ప్రియులారా, సమాధి లోపల మనం ఉంటాం. ఒక్కొక్కసారి నేను అనుకుంటా, అది నాకు గుర్తొస్తూ ఉంటుంది, ఏదో ఒక రోజున వెళ్ళిపోవాల్సిందే కదా, ఏదో ఒక రోజున నలుగురు వ్యక్తులు మొయ్యాల్సిందే కదా. ఏవండి ఒక రోజున సమాధి వైపు మనం ఎంత అద్భుతంగా బ్రతికినా సరే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఏవండి ఎక్కడో మట్టిలో పాతిపెట్టేయాల్సిందే కదా. ఎప్పుడన్నా ఆలోచించావా? ఎప్పుడన్నా అనుకున్నావా నా జీవితం ఎప్పటికైనా అలా వెళ్ళిపోవాల్సిందేనని? కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నాశనకరమైన హేయ వస్తువు ఏదైనా సరే నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి వస్తుందా? అది మనలోనికి ఏమవకూడదు, రాకూడదు ప్రియులారా. మనం ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలి, ఎంత ఏవండి పరిశుద్ధంగా మనం జీవించాలి. ఇందాక మనం 2వ తెస్సలోనికీ రాసిన పత్రికలో మనం చదువుకున్నాం చూడండి. అబద్ధము విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ అని రాస్తుంది ప్రియులారా. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిని సాతాను ఏం చేస్తూ ఉంటాడు? ఏవండి తను ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ప్రియులారా. ఏవండి కాబట్టి మన జీవితంలో ఈ యొక్క తప్పుడు బోధల వైపు కానివ్వండి, తప్పుడు క్రియల వైపు, సూచక క్రియల వైపు కానివ్వండి, మనం ఎన్నడూ కూడా వెళ్ళకూడదు. మనం ఎలాంటి జబ్బుతో ఉండి చనిపోయినా పర్లేదు, వి విల్ గో టు హెవెన్ ప్రియులారా. కానీ మన ఆత్మ శుద్ధిగా ఉండాలి, కానీ మన హృదయం శుద్ధిగా ఉండాలి, కానీ శరీరం శుద్ధిగా ఉంచుకోండి అని యేసుప్రభువు ఎక్కడ పలికారా? చెప్పండి. పౌలు గారు ప్రార్థన చేస్తేనే పర్లేదులా ఉండని జబ్బు, నా కృప ఉంది కదా నీకు అని పలికారు, అవునా? ఏవండి కొన్నిసార్లు మనం కూడా దేవుని కృపను బట్టి దాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసి 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 దానికి ప్రతిఫలం రాలేదా? ఓకే, లీవ్ ఇట్. మనందరం కూడా కృపాకాలంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి దేవుని కృప మనకుంటే చాలు అని మనం ఏం చేయాలి? దాన్ని వదిలేయాలి ప్రియులారా. కొన్ని విషయాలు ఏం చేయాలి? తీసుకోవాలి. కొన్ని విషయాలు జరిగినా జరగపోయినా ఏం చేయాలి? వదిలేసేయి. పరలోకానికి అవి అడ్డేం కాదు, వదిలేసేయి ఈ లోక సంబంధమైన విషయాలు. కానీ కొన్ని తీసుకో, ఆత్మ సంబంధమైన విషయాలు ఏం చేసుకోవాలి? తీసుకో, అవలంబించండి అని ఏవండి వాక్యం సెలవిస్తా ఉంది ప్రియులారా. కొన్ని విషయాలు మనం వదిలేసేయాలి లోకానికి సంబంధించి, కొన్ని విషయాలు ఏం చేయాలి? తీసుకోవాలి. కాబట్టి ప్రియులారా, అంత్యక్రీస్తు యొక్క ఏవండి పరిస్థితులు కొంతవరకు మనం ధ్యానించుకుందాం. వచ్చేవారు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని కూడా మనం ధ్యానించుకుందాం. యేసుప్రభువు కూడా కింద వచనాల్లో ఎలాంటి సూచనలు ఇచ్చారో ఆ ఒక్క వారం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే యెరూషలేము మందిరం కట్టబడిందో ప్రియులారా, అప్పటి నుంచి ఆఖరి వారం ప్రారంభమవుతుంది. 3.5 సంవత్సరాల్లోగా ఎన్ని రోజులని కూడా ఉంటుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరిలోని కనుక వెళ్తే ఎన్ని రోజులని కూడా రాసి ఉంటుంది. ఎన్ని రోజుల్లో వాడు వస్తాడు, ఎన్ని రోజుల్లో నాశనాన్ని తీసుకొస్తాడు ప్రియులారా. ఏవండి లోకం అంతటినీ కూడా అంత్యక్రీస్తు వైపు తిప్పుకొని అందరూ కూడా నన్ను ఆరాధన చేయండి, నేనే క్రీస్తునే అని పలుకుతాడు. సమాధిలోనికి కూడా వెళ్తాడు. ప్రకటనలో ఒక చోట ఏమన్నాడు? సమాధిలోనికి కూడా వెళ్ళి మళ్ళీ వస్తాడంట. ఎందుకని? ఇదిగో నేనే. ఎందుకని? మరణాన్ని కూడా జయించి వచ్చేసానని పలుకుతాడు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఇప్పుడు కూడా ఏం చేయాలి? కొన్ని విషయాలు వదిలేసేయాలి, కొన్ని విషయాలు తీసుకోవాలి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.